అన్న సింబా బర్రె అంటుంది అంబా అంబా నేను చూసా సింబా నిజంగా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ చెప్పొచ్చు. నిజంగా అమ్మాయిలు తింటారు పానీపూరి. ఈ సినిమాలో ఉంది మంచి స్టోరీ. వృక్షో రక్షణ రక్షిత అంటే చెట్టును మనం కాపాడితే చెట్టు మనం కాపాడుతాం అనేది చాలా కొత్తగా తీసుకురానా. నిజంగా నాకు సినిమాలో చాలా బాగా నచ్చింది అన్న. అనసూయ పర్ఫార్మెన్స్ అన్న నిజంగా చాలా చాలా బాగా ఇస్తారు. నిజంగా నాకంతే ఈ సినిమా వచ్చిన తర్వాత ఎవరు కూడా అనసూయని ఆంటీ అన్నారు, కొత్త ఒక్కరు ఆడపులి అంటారు. అంత బాగా అనిపించింది అనమాట. ఫస్ట్ హాఫ్ ఫైట్ సీన్స్ ఉంటాయి భయ. అసలు ఒక అమ్మాయి ఇట్లా నలుగురిని చంపేస్తున్నావు భయ. నిజంగా అసలు అనసూయకి ఇట్లా తీసుకోవాలంటే చాలా బాగా అనిపించింది. నిజంగా మాట చూడండి, బాగా ఆకలితో ఉన్న వాడికి నిజంగా బిర్యానీ పెడితే ఎలా ఉంటుందో అలా అనిపించదు నాకు. సినిమా చాలా చాలా బాగుంది. నిజంగా ఒక డైరెక్టర్ ఇది కొత్త కొత్త డైరెక్టర్ చేసిన ఫీలింగ్ కాలేదు, ఒక మంచి మెచ్యూర్ డైరెక్టర్ చేసిన ఫీలింగ్ ఉంది. సెకండ్ హాఫ్ లో జగపతి బాబు ఎంట్రీ అవుతారు భయ, వేరే ఎలా అనిపించింది అంటే మాకు పురుషోత్తమ అన్న పేరుతో వచ్చారు, చాలా బాగుంది. ఆ సినిమాలో బాగా నచ్చింది అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నా. నిజంగా ఒక ఆర్ఆర్ అందించినంత ఫీలింగ్ వచ్చింది. అది కానీ లైక్ ఫైట్ సీన్స్ కానీ అన్సే పర్ఫార్మెన్స్ కానీ నిజంగా మంచి స్టోరీ ఉంది అన్న సినిమాలో. ఒక్కొక్క ఏమంటారు కదన్నా, నాకైతే ప్రతి ఒక్కరు కూడా సినిమా బాగా కనెక్ట్ అవుతున్నారు. మీరు చూడండి, కరోనా టైంలో చాలా మందికి ఆక్సిజన్ దొరకలేదు. ఆ టైంలో మనం ఆక్సిజన్ తెచ్చుకొనుకున్నాం. అట్లా క్లియర్ కట్ గా చూపించే ఫ్యూచర్ ఇట్లా అవుతుంది, జాగ్రత్త ఉందాం, చెట్లు కాపాడుకుందాం అనేది బాగా అనిపించింది. నాకంటే అనిపించదు అన్న, నీ పుట్టిన రోజున పెట్టు ఒక చెట్టు, నీ పెళ్లి రోజున పెట్టు ఒక చెట్టు అంటే ప్రతి ఒక్కరు కూడా బాగా ఈజీ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడున్న హై టెక్నాలజీలో చెట్లను మనం పట్టించుకోవట్లేదు. సో ఈ రకంగా తీయడం అనేది చాలా బాగుంది. నిజంగా హ్యాట్స్ ఆఫ్, సిట్టింగ్ చేసాం థమ్స్ ఆఫ్ డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్. ఆయన సినిమా చూడడం జరిగింది. నాకు సినిమా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే అసలు ఎక్కడ బోర్ అయితే అస్సలు అనిపించలేదు. అంటే నెక్స్ట్ టైం అయితే అని చెప్పి అలా చూస్తూనే ఉండిపోయినాం అనమాట. నిజంగా అంటే ఈ సినిమాలో చాలా అంటే చాలా ఉంటాయి భయ. మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా ఇది. అంటే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు, జగపతి బాబు, అనసూయ అని ఎవరు నేను చెప్పను. ప్రకృతి ఇది ఒకటే హీరో, ఇది ఒకటే విలన్ అనమాట. అంటే చెట్ల యొక్క ఇంపార్టెన్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, వాటికి ఎలా కార్పొరేట్స్ కానీ అవి ఎలా ఉంటాయి, రివెంజ్ కానీ చాలా అంటే చాలా డిఫరెంట్ గా చాలా కొత్తగా చూపించారు డైరెక్టర్ గారు కూడా. నాకైతే ఓవరాల్ గా సినిమా అనేది చాలా అంటే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ మెయిన్ అనసూయ గురించి చెప్పాలి. అనసూయ గారిది మామూలుగా కాదు. అంటే మనం రంగస్థలం సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్ ఎలా అయితే నచ్చిందో ఈ సినిమాలో కూడా మన అనసూయ గారి క్యారెక్టర్ అంత బాగానే నచ్చుతుంది. ఇంకోటి ఫైటింగ్స్ భయ, నిజంగా ఫైటింగ్స్ అయితే అసలు వేరే లెవెల్ ఫైటింగ్స్. అంటే ఇటు నుంచి అన్ని చోట్ల నుంచి కొడుతుంది చూడండి. అనసూయ గారు అంటే ఈ ఫైటింగ్స్ అయితే మనకి నిజంగా బోయపాటి గారే గుర్తొస్తారు, ఆ లెవెల్లో ఫైటింగ్స్ ఉన్నాయి. సో ఓవరాల్ గా ఇది ఒక మంచి గుడ్ కాన్సెప్ట్ మూవీ అనమాట. అన్న జగపతి బాబు గారి గురించి అయితే ఏం చెప్పలేము. అసలు వన్ మ్యాన్ యాక్షన్ లాగా వన్ మ్యాన్ షో అనమాట సినిమాని. నిజంగా అసలు వేరే లెవెల్ కి తీసుకెళ్లిపోయాడు. ఐఏఎస్ ఐపీఎస్ తను డాక్టరా, తను ఇంజనీరా, తను ఎవరు అసలు అనేది నిజంగా వేరే లెవెల్. ఫస్ట్ హాఫ్ మొత్తం జగపతి బాబు గారు రారు, కానీ జగపతి బాబు గారు ఉంటారు. సెకండ్ హాఫ్ మొత్తం కూడా జగపతి బాబు గారు ట్విన్ డైరెక్షన్ అనమాట, ట్విన్ రోల్ ఉంటాయి. సో డిఫరెంట్ గా ఉంటాయి. సో మీరు చూడండి అన్న మీరైతే. జస్ట్ ఇప్పుడు చూసాను భయ సింబా స్పెషల్ ప్రీమియర్ షో. ఎక్సలెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్. ఈ వీక్ టోటల్ గా 8 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. నేను ట్రైలర్ చూసాను, 8 మూవీస్ ట్రైలర్స్. ఇది కంప్లీట్ డిఫరెంట్ మస్ట్ వాచ్ ఫిల్మ్. ఈ వీక్ లో రిలీజ్ అయ్యే 8 మూవీస్ లో సింబా మస్ట్ వాచ్ ఫిల్మ్. సంపత్ నంది గారి రైటింగ్ కానీ, డైరెక్టర్ గారి టేకింగ్ కానీ, విజువల్స్, బ్లాకింగ్, స్టేజింగ్, షార్ట్ డిజైన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎంటైర్ సినిమా బయటకు వచ్చిన తర్వాత కూడా కాన్సెప్ట్, థీమ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ హాంట్ చేస్తూ ఉంటుంది మైండ్ లో. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా చాలా బాగున్నాయి. రెడ్డి గారు ప్రొడ్యూసర్ గా అండ్ సంపత్ నంది గారు కూడా ప్రొడ్యూసర్ గా చాలా బాగా మంచి సినిమాని అందించారు మన తెలుగు ప్రేక్షకులకి. అంటే రెగ్యులర్ గా వచ్చే లవ్ స్టోరీస్ కావచ్చు కానీ, యాక్షన్ డ్రామాస్ కానీ, ఫ్యామిలీ మూవీస్ కానీ ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. మస్ట్ అంటే ఎంటైర్ అన్ని కిడ్స్ కానీ, ఫ్యామిలీ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ పీపుల్ చూడాల్సిన ఫిల్మ్ అండి. చాలా బాగుంది సినిమా. సినిమా ఇప్పుడే చూసాము. సింబా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే థ్రిల్లింగ్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ చాలా థ్రిల్లింగ్ గా ఉంది. నెక్స్ట్ ఏం జరిగిద్దని చాలా స్టోరీ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ వచ్చేవాడికి మదర్ నేచర్ గురించి మంచి మనం నేచర్ ని కాపాడాలని మంచి మెసేజ్ ఇచ్చారు. యాక్షన్ చూసుకుంటే మన అనసూయ గారు, శ్రీనాథ్ గారు చాలా బాగా చేశారు. ఆయన యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి, చూసి బాగా ఎంజాయ్ చేయొచ్చు. జగపతి బాబు గారు ఇంకా బాగా చేశారు, ఆయన క్యారెక్టర్ మంచిగా బాగా చేశారు. ఆ సినిమా ఆయన పేరే సింబా. చాలా అడవికి రాజులాగా ఆయన ఈ నేచర్ కింగ్, నేచర్ కాపాడాలి అనే కాన్సెప్ట్ తో వచ్చింది సినిమా. చాలా బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు. సింబా మూవీ నేచర్ గురించి సిల్లర్ మెమరీ గురించి కంటెంట్ ఉంటుంది. మొత్తం స్టోరీ అంతా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వరకు. మూవీ అయితే ఎక్సలెంట్ అనిపించింది. అంటే కొత్తగా న్యూగా అంటే కొత్త కాన్సెప్ట్.
కొత్త కాన్సెప్ట్ చూసినట్టు అనిపించింది. జగపతి బాబు గారు మంచి కంటెంట్ స్టోరీ ఎంచుకున్నట్టు అయితే నాకు అనిపించింది. మూవీ అయితే బాగుంది. అనసూయ బాగా చేశారు. ఫైటింగ్ సీన్స్ కానీ ఎక్సలెంట్ అనిపించాయి. యాక్షన్ సీన్స్, ఫైటింగ్ సీన్స్ అయితే ఫస్ట్ టైం అనసూయ గారు చేయడం ఎక్సలెంట్. మాస్ గా ఫైట్ సీన్స్ బాగా పెట్టారు. బాగుంది మూవీ. సింబా మూవీ ఎక్సలెంట్. అంటే కొత్త న్యూ కాన్సెప్ట్, ఒక న్యాచురల్, ఒక మంచి మెసేజ్ కూడా ఉంది మూవీలో. ఎక్సలెంట్ అనిపించింది మూవీ. కంపల్సరీ వెళ్ళి వాచ్ఫుల్ చేయొచ్చు. మూవీ బాగుంది.